డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు ఎస్. ప్రస్తుతం నేను హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఉన్నాను. మన హైదరాబాద్లో మన తెలుగులో ఫస్ట్ టైం ఇవాళ ఒక పెద్ద మెగా ఎడ్యుకేటివ్ అండ్ అవేర్నెస్ ఈవెంట్ ఒకటి జరిగిందండి. స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ 1000 మందికి పైగా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. అదేవిధంగా 10 మంది ప్యానల్ స్పీకర్స్, ప్యానల్ ఎక్స్పర్ట్స్ కూడా ఈవెంట్లోకి రావడం జరిగింది. ఇంత పెద్ద మెగా ఈవెంట్ని ముందుకు తీసుకొచ్చినటువంటి కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అశోక్ దేవనంప్రియ గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. అండ్ వారితో మాట్లాడి అసలు ఇంత పెద్ద ఈవెంట్ని ఎలా చేయగలిగారు ఏంటనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఎస్ ఫైన్ సార్. అశోక్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఫస్ట్ టైం తెలుగులో ఈవెంట్ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని మీరు అసలు అనుకున్నారా? సార్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఒక అట్రాక్షన్. ఇప్పుడు ఎన్ఎస్సి వాల్యూమ్ చూస్తే మీరు 90% ఆప్షన్ ట్రేడింగ్లోనే ఉంటుంది. అందువల్ల ఆప్షన్ ట్రేడింగ్ మీద ఏ ఈవెంట్ జరిగినా అక్కడ ప్రజలు వచ్చేది జనరల్, అది కామన్. తర్వాత ఈ భారత్ ఆప్షన్ ట్రేడింగ్ సమిట్, ఇండియాస్ లార్జెస్ట్ రీజనల్ రీటైల్ ఆప్షన్ ట్రేడర్స్ సమిట్ అనే కాన్సెప్ట్ని కాయిన్ చేసి దాదాపు 6 నెలలు అయింది. దీన్ని ఒక ప్రోటోటైప్ ఆర్ కాన్సెప్ట్ ఈవెంట్ బెంగళూరులో జరిగింది. బెంగళూరులో మనకు దాదాపు 1100 మంది వచ్చారు. తర్వాత ఎగ్జాక్ట్లీ 1 month తర్వాత మేము చెన్నైలో ఈవెంట్ చేసినాం. అప్పుడు దాదాపు 1200 మంది వచ్చారు. అప్పుడు మాకు అనిపించింది, ఐ థింక్ వీ క్యాన్ టేక్ దిస్ ప్రోగ్రామ్ ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు 12 సిటీలలో, దేశాద్యంతం 12 సిటీలలో ఈ ఒక ప్రోగ్రాం జరగబోతుంది. ప్రతి నెల ఒక ఊరికి మేము పోతాం. ఈరోజు హైదరాబాద్ జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగింది. ఐ థింక్ 1000 మందికి పైగా ఈ కార్యక్రమానికి మంది తరలి వచ్చారు, విచ్ ఈస్ అమేజింగ్. స్పెషాలిటీ ఏంటంటే మీరు చెప్పినట్టు 8 మంది స్పీకర్లు, 12 మంది ప్యానలిస్టులు, 30 మంది మెంటర్లు, దాదాపు 50 మంది మెంటర్స్. ఈరోజు గురు పౌర్ణమి, సో 50 మంది గురువులు 1000 మంది శిష్యుల్ని మీట్ అవ్వడానికి వచ్చిన ఒక స్పెషల్ కార్యక్రమం ఈరోజు. సో సక్సెస్ఫుల్గా జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మళ్ళీ వచ్చే ఏడాది జూన్ 2025 ద సెకండ్ సండే విల్ బీ ద బాట్స్ హైదరాబాద్ 2025 ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మీకు ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ ఇస్తుంది. బాగా మంచి ఫుడ్లు అరేంజ్ చేసాం, మంచి నెట్వర్కింగ్ దొరుకుతుంది. సో మోర్ ఆర్ లెస్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళందరూ హ్యాపీగా ఉంటే మనకు అదే అచీవ్మెంట్ అన్నమాట. ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి అసలు ఎన్ని రోజుల ముందు నుంచి ఇనిషియేట్ తీసుకున్నారు? ఇలాంటి ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయాలంటే దాదాపు 100 రోజుల ముందే ప్లానింగ్ చేసుకోవాలి. 100 days బ్యాక్ యాక్టివేషన్ జరిగింది. దాని తర్వాత ఆల్రెడీ మీకు నేను చెప్పినట్టు నా స్టాఫ్ 20 మంది ఉన్నారు. వాళ్ళు ఒక హైదరాబాద్ మీద పనిచేయరు. నెక్స్ట్ మంత్ కొచ్చి, దాని తర్వాత వడోదర, నెక్స్ట్ పూణే, జైపూర్, లక్నో, కోల్కతా, ముంబై, అహ్మదాబాద్ అండ్ ఫైనల్స్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో ఒక పెద్ద స్టేడియం, తల్కటోరా స్టేడియం అని ఒక 3000 మంది కెపాసిటీ ఉండే స్టేడియం ఉంది. ఆ స్టేడియం బ్లాక్ చేస్తున్నాం. సో ప్రతి సిటీలో మినిమం 1000 మంది గ్యారంటీ వస్తున్నారు. నా 20 మంది స్టాఫ్ ప్లస్ ఈ 50 మంది ప్యానలిస్ట్, మెంటర్స్ అండ్ స్పీకర్స్, అక్కడ దాదాపు 70 మంది. దానికి పైగా హైదరాబాద్కు మన సుమన్ టీవీ మీడియా పార్ట్నర్గా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ వీలైనంత కృషి చేశారు. మీ వల్ల చాలా పబ్లిసిటీ వచ్చింది. వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ విత్ సుమన్ టీవీ యాజ్ అవర్ రీజనల్ పార్ట్నర్. ఇది కాకుండా ఇంకో 30 మంది విజిబిలీ, ఇన్విజిబిలీ హెల్ప్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 100 మంది ఈ ఒక 1000 మంది ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి సపోర్ట్ చేశారు, కృషి చేశారు. వాళ్ళందరికీ ధన్యోస్మి. తెలుగు రాష్ట్రాల ఆడియన్స్కి అండ్ మీరు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? అసలు అందరికీ థ్యాంక్స్. నేను యూ నో మీ, నేను యాక్చువల్లీ బై బర్త్ తెలుగోడిని. నేను పుట్టింది బెంగళూరు అయినా నా రూట్స్ వచ్చి చిత్తూరు జిల్లాలో ఉంటుంది. సో మాది మూలత చిత్తూరు జిల్లా.
సో మేమంతా పుట్టి పెరిగింది బెంగళూరులోనే. సో హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్. సో ఈ ఒక సిటీలో చేసే ఈవెంట్ నాకు యాక్చువల్లీ చెన్నై కూడా ఎమోషనల్ అటాచ్మెంటే. సౌత్ ఇండియా నాకు ఎప్పుడు హోమ్, ఐ ఫీల్ లైక్ హోమ్. సో అది నా పాయింట్. సో వచ్చే ఏడాది నేను చెప్పినట్టు ఇంకా గొప్పగా పెద్ద ఈవెంట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనంప్రియ గారు, మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్. మొట్టమొదటిసారిగా తెలుగులోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ ట్రేడర్స్కి సంబంధించిన ఒక సమ్మిట్ అయితే జరుగుతుంది. అదే భారత్ ఆప్షన్ ట్రేడర్స్ 2024. సో ఆల్మోస్ట్ ఇక్కడ 1000 మందికి పైగా స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎంతోమంది ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. సో అయితే ప్రస్తుతం నాతో ఇక్కడ మీడియా పాయింట్ ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ ఆల్గో ట్రేడర్ హర్షవర్ధన్ ఉన్నారు. సో తనతో మాట్లాడి ఇటువంటి సమ్మిట్స్, ఇటువంటి ఈవెంట్స్ జరుపుకోవడం వల్ల అంటే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఏందనేది ఒకసారి తన మాటలు కనుక్కుందాం. హలో హర్ష, పెద్ద ఈవెంట్లో స్పీకర్గా ఉన్నారు. సో ఫస్ట్ టైం తెలుగులో అది మన హైదరాబాద్లో మన తెలుగులో ఇంత పెద్ద ఈవెంట్ జరుపుకుంటున్నాం. అండ్ దాంట్లో మీరు ఒక వన్ ఆఫ్ ద కోర్ మెంబర్గా ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద ఈవెంట్లో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం? చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చాలా స్పీచెస్ ఇచ్చాను నార్త్ ఇండియాలో, ఇంగ్లీష్లోనూ హిందీలోనూ. బట్ ఫస్ట్ టైం ఇంత పెద్ద ఆడియన్స్ 1000+ పీపుల్ ఉన్నారు. ఇక్కడ తెలుగులో ఇవ్వడం అనేది చాలా నాకు గర్వంగానూ ఉంది, ఆనందంగానూ ఉంది. ఎందుకంటే తెలుగులో ఎవరు ఈవెంట్స్ చేయట్లేదు. చాలామంది స్పీకర్స్ వచ్చారు ఆల్ ఇండియా వైడ్గా. చాలామంది టాప్ స్పీకర్స్ అనమాట, టాప్ ట్రేడర్స్ కూడా. వాళ్ళు ఎంతో ఫండ్స్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ యొక్క టెక్నిక్స్ని, వాటిని మన ఈ ఆడియన్స్ ముందు వాళ్ళు షేర్ చేసుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇటువంటి ఈవెంట్స్ వల్ల స్టాక్ మార్కెట్ అంటేనే గ్యాంబ్లింగ్ అని ఒక పెద్ద మిత్ ఉంది. సో దానివల్ల ఏంటంటే దాని నుంచి ఇది ఒక బిజినెస్, ఇది ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఒక ధోరణి అనేది ఇక్కడ నుంచైనా వస్తుందని చెప్పి ఇటువంటి ప్రమోట్ చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్ కూడా ఒక మంచి ప్రొఫెషన్గా చూస్తారని చెప్పి ఇటువంటి ఈవెంట్స్ వల్ల తెలుస్తుంది అనమాట. ఎన్ని డేస్ నుంచి మీ కోర్ టీమ్ అంతా దీని మీద మీరు వర్కౌట్ చేస్తున్నారు? ఎప్పటి నుంచి కూర్చున్నారు కంప్లీట్గా ఈవెంట్ ఇంత పెద్ద సక్సెస్ కావడానికి? సో ఇట్స్ ఆల్మోస్ట్ 3 months నుంచి చాలా కష్టపడి అందరూ ఈవెంట్స్ని మళ్ళీ గ్రేట్ స్పీకర్స్ని వాళ్ళు రావాలంటే వాళ్ళు చాలా కష్టం. అక్కడ నుంచి ఢిల్లీ నుంచి, ముంబై నుంచి ఇక్కడ నుంచి తీసుకొచ్చాం. అలాగే తెలుగులో ఇక్కడ హైదరాబాద్లో మనకు చాలామంది ఉన్నారు కాబట్టి నాలాంటి స్పీకర్స్ కానీ. సో చాలా కష్టపడి ఈవెంట్ని ఇంత ఆర్గనైజ్ చేయడం అనేది అది చాలా గొప్ప విషయం. చాలా కష్టపడ్డారు. అట్ ది సేమ్ అశోక్ టీం కానీ, కౌటిల్య టీం కానీ, మేము కానీ, మా స్పీకర్స్ కానీ, మెంటర్స్ కానీ చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళకి ఒక ఎడ్యుకేటివ్ అండ్ ఒక అవేర్నెస్ కలెక్ట్ చేయడానికి ఇటువంటి ఈవెంట్స్ని మీరు ఫర్దర్గా ఎలా ప్లాన్ చేయబోతున్నారు? నాకున్నదట ఒకటే ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎవరైతే ట్రేడ్ చేస్తాడో వాడు గ్యాంబ్లర్ అనే ఉద్దేశాన్ని నేను కంప్లీట్గా చెరిపేసి ఇది కూడా ఒక బిజినెస్, ఇది కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఉద్దేశాన్ని జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, అవగాహన కానీ, ఒక ఇంట్రెస్ట్ని కానీ క్రియేట్ చేయడం, ఇది కూడా ఒక ప్రొఫెషన్ అనే విధంగా చూసే విధంగా ఇటువంటి నెక్స్ట్ టైం రాబోయే కార్యక్రమాలన్నీ, ఈవెంట్స్ అన్నీ ఉండబోతున్నాయని కోరుకుంటున్నాం. ప్యానలిస్ట్గా ఉన్నటువంటి మీ అందరికీ చాలా చాలా సుపరిచితమైన రేవంత్ చలమల ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. సో రేవంత్ గారితో మాట్లాడదాము. సో రేవంత్, చూస్తున్నాం ఫస్ట్ టైం తెలుగులో అంటే రెగ్యులర్గా ఇలాంటి ఈవెంట్స్ అంతా కూడా ఎక్కువ నార్త్ సైడ్ జరుగుతుంటాయి. ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ఇంత పెద్ద ఈవెంట్స్ అంటే మన తెలుగులో కూడా జరుగుతుంటాయి కానీ బట్ ఇంత పెద్ద హై రేంజ్లో మన తెలుగులో మన హైదరాబాద్లో జరిగింది. అంటే దానికి మీరు ప్యానలిస్ట్గా వచ్చారు కాబట్టి ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? మన తెలుగు వాళ్ళందరికీ కూడా మేజర్గా ట్రైనింగ్ అనేది కానీ, ఒక గైడెన్స్ అనేది కానీ, ఒక మెంటర్షిప్ అనేది లేక చాలా మటుకు మన తెలుగు వాళ్ళు వెనకబడిపోయి ఉన్నారు. సో ఇప్పటివరకు ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినా చిన్న చిత్కాగా జరిగాయి కానీ ఇంత ఒక మెగా ఈవెంట్గా దాదాపుగా 8 మంది స్పీకర్స్, దాదాపుగా ఒక 10 మంది ప్యానలిస్టులు, 20 మంది మెంటర్స్, సో ఇంత మెగా ఈవెంట్ అనేది ఇప్పటివరకు తెలుగులో ఎప్పుడు కూడా జరగలేదు. సో డెఫినెట్గా మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఇక్కడ జస్ట్ ఏదో ఒక ట్రేడింగ్ సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది ఒకటి కాకుండా వాళ్ళకు ఒక మంచి మెంటర్, ఎక్స్పీరియన్స్డ్ మెంటర్ కూడా దొరకడానికి అవకాశం ఉంటుంది. సో ఏ జర్నీలో అయినా మనం సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే ఒక మంచి గురువు దొరకాలి. అది కూడా ఈ గురు పౌర్ణమి రోజు జరగటం అనేది అది ఇంకా ఒక మంచి విషయం లాగే చెప్పాలి. సో బేసిక్ ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తారో అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కొత్త వాళ్ళందరూ ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు. సబ్జెక్ట్లో వెళ్ళిన తర్వాత కూడా ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్వేస్ మ్యాటర్స్. మనం ముందుగానే ఏమేమి తప్పులు చేయొచ్చు అన్న వాటిని తెలుసుకోగలిగితే మనం వాటిని బెటర్గా అవాయిడ్ చేయగలుగుతాం ఫ్యూచర్లో. సో ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ అవాయిడింగ్ 99 ways ఆఫ్ డూయింగ్ మిస్టేక్స్. అంతే. ఆ 99 రకాల మిస్టేక్స్ ఏముంటాయి అనేది ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ అందరూ ఇక్కడ వాళ్ళకు అనుభవంతో చెప్తున్నారు. అది చాలా మంచి విషయం. మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ అయినప్పుడు ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఎవ్రీవన్, ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇక్కడ చాలామంది ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు, గైడెన్స్ని తీసుకుంటే ఉపయోగపడుతుంది బాగా. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ ఈదర రామకృష్ణ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. సో ఈదర రామకృష్ణ గారు ఇక్కడ స్పీకర్గా ఈ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. సో ఈదర రామకృష్ణ గారితో కూడా మాట్లాడి అసలు ఈవెంట్కి సంబంధించి వారి ఎక్స్పీరియన్స్ అంటూ వారి మాటలు తెలుసుకుందాం. ఇక్కడ అన్ని రకాల స్ట్రాటజీస్ అండి, బేసిక్గా ఇంట్రాడే స్ట్రాటజీస్ కావచ్చు, లేకపోతే
పొజిషనల్ స్ట్రాటజీస్, స్వింగ్ ట్రేడింగ్, తర్వాత రకరకాల లాంగ్ టర్మ్లో ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి, అన్ని రకాల విషయాలు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది. అందరూ ఈ టెక్నాలజీలో పెరిగినప్పుడు ఆటోమేటెడ్ ట్రేడింగ్, ఆల్గో ట్రేడింగ్లు కూడా వచ్చేసాయి మన జీవితంలోకి. సో ఆటోమేటెడ్ ట్రేడింగ్, ఆల్గో ట్రేడింగ్స్లో ఎలాంటి కొత్త విషయాలు మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. అలాగే వాళ్ళ దగ్గర మీరు నేర్చుకొని మీ ట్రేడింగ్లో ఇది పొందుపరుచుకోవచ్చు. అంటే ఆల్గో ట్రేడింగ్ని కూడా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో వాళ్ళు చేసే స్ట్రాటజీస్ని మీరు ఫాలో కావచ్చు. ఇవన్నీ కూడా ఒక అవకాశం అండి. ఒక ఈవెంట్ అంటే ఒక మేళా లాంటిది. ఒక మేళాలో అన్ని విషయాలు దొరికినట్లు, అంటే మనం గతంలో తిరణాళ్ళు, మేళాలు జరిగేవి. ఆ మేళాలు ఏంటంటే మీకు కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతాయి. అట్లాగే ట్రేడింగ్కి సంబంధించిన, ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన అన్ని రకాల ప్రోడక్ట్స్, లేకపోతే కొత్తగా ఏమొస్తున్నాయి మార్కెట్లో, ఇవన్నీ కూడా మనము ఎంత ఇన్ఫర్మేషన్ మనం యూట్యూబ్ నుంచి, గూగుల్ నుంచి రిట్రీవ్ చేసుకోవాలని ట్రై చేసినా ఇన్ఫర్మేషన్ అనేది చాలా స్పీడ్గా, చాలా ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఏదో తెలియని పాయింట్స్ చాలా ఈ ఈవెంట్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ డిస్కషన్స్లో మీరు ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెంట్స్ అనేవి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు, ఈవెంట్కి సంబంధించిన మీ ఎక్స్పీరియన్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్గో ట్రేడర్ రాము గారు ప్రస్తుతం ఈ ఈవెంట్లో మనతో పాటే ఉన్నారు. అండ్ రాము గారితో మాట్లాడి ఈవెంట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. రాము గారు, ఇంత పెద్ద ఈవెంట్ దగ్గర కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఎలా అనిపిస్తుంది మన హైదరాబాద్లో, మన తెలుగు రీజనల్ లాంగ్వేజ్లో ఇంత పెద్ద మెగా స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ఒక ట్రేడర్ సమ్మిట్ని జరుపుకుంటున్నాం. సో ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈవెంట్కి సంబంధించి? తెలుగు ఛానల్స్లో మన తెలుగు మీటింగ్స్, స్టాక్ మార్కెట్ సంబంధించిన కవరేజ్ చేయడం అనేది రాని వాళ్ళకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ మీటింగ్ పరంగా మనం చూసుకుంటే, ఒక కస్టమర్గా మనం ఆలోచిస్తే, అయితే ఒక ట్రేడర్గా కనుక మనం ఆలోచిస్తే, ఇట్లాంటి మీటింగ్స్ అనేది ట్రేడర్కి ఒక బూస్టప్ లాగా ఉంటాయి. సో ఎంతవరకు అయినా మనము మన సర్కిల్లోనే మనం మాట్లాడుతుంటాం, మన స్ట్రాటజీ మనమే తెలుసుకుంటాం. కానీ ఇట్లాంటి ఒక బిగ్ ఈవెంట్ 1000+ క్లయింట్స్ ఇక్కడ అటెండ్ అయ్యారు అని అంటే, ఇట్లాంటి ఫీల్డ్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. కంప్లీట్ ఏరియా నుంచి మనకి ఇక్కడికి స్పీకర్లు రావడం జరిగింది. సో ఈ వీళ్ళని మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళి కలుసుకోలేము. సో అట్లాంటిది వాళ్ళతో పక్కనే ఉండి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ స్ట్రాటజీ తెలుసుకొని, వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం వల్ల మనకు 100% మనలో ఉన్న కొన్ని భయాలు తొలగిపోయి, సో ఇట్లాంటి బాట్స్ ప్రోగ్రామ్స్ కంప్లీట్గా మన తెలుగు రాష్ట్రాల్లో కంపల్సరీగా జరగాలి. సో మీ ఆధ్వర్యంలో మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇవి లేకపోతే కస్టమర్కి ఒక దారి, ఒక దిశానిర్దేశం అనేది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ రాము గారు, మీ ఎక్స్పీరియన్స్ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ గురుప్రసాద్ గారు ప్రస్తుతం ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. వారి ఎక్స్పీరియన్స్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇంత పెద్ద ఈ మెగా ఈవెంట్లో మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన మనీ కంట్రోల్ అండ్ ట్రేడింగ్ గురుకుల్ వారికి నా కృతజ్ఞతలు. ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ ఈవెంట్ అండి. అంటే ట్రేడింగ్కి ఇంతమంది వచ్చున్నారంటే అసలు అవేర్నెస్ వచ్చి మన ఇండియాలో వచ్చి చాలా పెరిగింది. ఇన్ ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది అనేదానికి ఇది ఒక సందేశాలు. అంటే ఇక్కడ వచ్చిన ట్రేడర్స్ అంతా ఒక వండర్ఫుల్గా ఈ సెషన్లో ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు దాన్ని గమనించి అందులోంచి ఏదైనా మనకు ఇన్పుట్స్ దొరుకుతుందా అని సక్సెస్ అవ్వాలనే ఒక తపన చూశాను ప్రతి ఒక్కరు. కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ జరపాలి ఖచ్చితంగా అని చెప్తున్నాను. కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడున్న ఈ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఖచ్చితంగా సార్, మార్కెట్ పీక్లో ఉంది ఇప్పుడు కొద్దిగా. బట్ ఏమైనా సరే మన ఇండియన్ మార్కెట్స్ వచ్చి వండర్ఫుల్ మార్కెట్, అందులో ఎటువంటి అనుమానం లేదు. కరెక్షన్ వస్తే ఖచ్చితంగా మనం ఒక ఎక్స్పర్ట్ని ఎప్పుడైనా సరే గైడెన్స్ తీసుకొని ముందుకెళ్ళడమే అభిప్రాయం అనేది నాది. ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి మార్కెట్ పీక్లో వెళ్తుంది, డౌన్ అవుతుంది, వచ్చేటప్పుడు ఇక మళ్ళీ ఆపర్చునిటీగా ఉంది. ఇప్పుడు మనం ట్రేడింగ్ అనేది నెక్స్ట్ కరెక్షన్లోంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఈవెంట్లో వన్ ఆఫ్ ద కీ స్పీకర్ అయినటువంటి క్రిష్ నాతో పాటు ఉన్నారు. సో వారు కూడా ఈ కోర్ టీంలో ఉన్నారు. సో క్రిష్తో మాట్లాడి అసలు ఈవెంట్ ఇంత పెద్ద ఎత్తున జరగడానికి వాళ్ళు ఎంతవరకు కృషి చేస్తారు ఏంటనేది కూడా వారి మాటల్లో కనుక్కుందాం. హలో క్రిష్. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈవెంట్లో పాల్గొన్న తర్వాత? చాలా మంచిగా అనిపిస్తుంది విక్రమ్, ఎందుకంటే ఇక్కడ ఇంతమంది
ప్యానలిస్టులు అండ్ మెంటర్స్, స్పీకర్స్ అందరూ ఒక చోట జాయిన్ అవ్వడం, దాంతోపాటు 1000+ మెంబర్స్ అనేది రావడం, ఇట్స్ ఎ హ్యూజ్ క్రౌడ్. గవర్నమెంట్స్ చెప్తున్నట్టు ఎంత అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే మార్కెట్లో మన పార్టిసిపేషన్ అంత పెరుగుతుంది. మనకి పార్టిసిపేషన్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుందో మన వెల్త్ అనేది అంత బెటర్గా ఇంక్రీజ్ చేసుకోవడానికి అనేది యూస్ కేస్ అవుతుంది. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఇటువంటి ఎడ్యుకేటివ్ అండ్ అవేర్నెస్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, వీటి నీడ్ ఇంకా ఎంతవరకు ఉందంటారు అసలు? ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి ఎవరైతే వస్తున్నారో వన్ షాట్ మనం ఇవాళకి ఇవాళ కోటీశ్వరాలు అయిపోవాలని చెప్పి అనుకుంటాం, అది అసలు కానే కాదు ప్రాసెస్. ఇట్ విల్ టేక్ టైం. మీరు మీ జాబ్లోకి వచ్చిన స్టార్టింగ్ రోజు ఒక 10 years తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన మీరు కంపేర్ చేసుకుంటే ఆ రోజుకి ఈ రోజు కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. లైక్ సేమ్ యాజ్ లైక్ దట్ హియర్ ఆల్సో ఇట్స్ ఆల్సో ఏ జాబ్. మనం దాన్ని ఎప్పుడైతే అలా కన్సిడర్ చేసి థింగ్స్ అనేవి నేర్చుకొని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేసుకొని ముందుకు వెళ్తామో మనలో కూడా ఎకనామికల్గా మనకి థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అయ్యిద్ది అండ్ అట్ ది సేమ్ టైం మన వెల్త్ గ్రో అయ్యిద్ది. ఇన్వెస్టింగ్ అనేది దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఇన్ ఇండియా. మీ అందరికీ తెలిసిన మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో ప్రభు గారితో మాట్లాడి వారి ఫీడ్బ్యాక్ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ప్రభు గారు. సార్ ప్రభు గారు, చూస్తున్నాం కదా ఆడిటోరియం మొత్తం నిండిపోయింది. ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఎలా అనిపిస్తుంది ఈ ఈవెంట్లో మీరు ఈరోజు ఇక్కడ పాల్గొనడం? ఇది డెఫినెట్గా కొత్త వాళ్ళకి కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కానీ మంచి ఇదండి. ఎందుకంటే ఇట్లాంటివి ఉంటే బూస్ట్ వస్తుంది. అంటే మార్కెట్ని ఇప్పుడు హైలో ఉంది కదా, ఎలా చూడాలి, మార్కెట్ని ఏ విధంగా చూడాలి, వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఉపయోగపడతాయి. దీనివల్ల ఏంటంటే ఆప్షన్స్లో ఎక్కువ మంది ఎలా పోగొట్టుకుంటున్నారో అది పోగొట్టకుండా ఉండటానికి ఎలా చేయాలి, స్ట్రాటజిక్గా ఎలా చేయాలి, ఇలాంటి బేసిక్స్ అన్ని చెప్పారు. ఇలాంటివి ముందు ఇంకా పెడితే ఇంకా మంచి ఇదిగా ఉంటుంది. ఎక్కువ మంది, ఎందుకంటే మన డిమాట్ అకౌంట్స్ ఇండియాలో పెరుగుతున్నాయి. అంతకుముందు 3%, ఇప్పుడు 6.5, 7%కి వచ్చినాయి. సో ఇంకా క్వశ్చన్ ఉంది. వేరే కంట్రీ యూఎస్ఏ కంట్రీ అయితే 43 అట్లా ఉన్నాయి. మనకి ఇంకా పెరగాలి కాబట్టి ఇలాంటివి ఎక్కువ చేస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు ఉన్నారు. వారు కూడా ప్రతిరోజు రకరకాల ప్రసార మాధ్యమాల ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పటికి అందిస్తూ ఎంతోమంది ఆడియన్స్ని ప్రతిరోజు కూడా వారు ఎడ్యుకేట్ చేస్తుంటారు, ఎంతో అవేర్నెస్ కలిగిస్తుంటారు మార్కెట్ల పట్ల. వారితో కూడా మాట్లాడి వారి ఎక్స్పీరియన్స్ కలుపుకుందాం. సార్ నమస్తే సార్. మూర్తి నాయుడు గారు, ఎంత పెద్ద ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడము, సో ఎలా అనిపిస్తుంది? మన హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఈవెంట్ మనం కండక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి, సో ఇటువంటి ఈవెంట్స్ వల్ల మనం పబ్లిక్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కన్వే చేయొచ్చు అంటారు? ఏ విధంగా ఎడ్యుకేట్ చేయొచ్చు అంటారు అసలు ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి? యాక్చువల్గా కరోనా తర్వాత నుంచి కూడా మార్కెట్లో ఇన్వెస్టర్స్ బాగా పెరగడమే కాకుండా దాంట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళ పర్సెంటేజ్ కూడా బాగా పెరిగింది. ప్రతి సంవత్సరం కూడా బెంగళూరులో కానీ, అయితే కలకత్తాలో కానీ, మ్యాంగ్లూరులో కానీ, చెన్నైలో కానీ ఇటువంటి ట్రేడర్స్ కార్నివాల్ జరుగుతూ ఉండి మేము అందరం కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళు. మనకి కొత్త టెక్నాలజీ ఏ విధంగా ఉంది, మార్కెట్ ఎటువైపు డ్రైవ్ అవుతుంది, ఇంకా మార్కెట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమి ఉన్నాయన్న అన్నీ కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇదేంటంటే ఈ ఫస్ట్ టైం హైదరాబాద్లో పెట్టడం అన్నది ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ ఈవెంట్. చాలా బాగా జరుగుతుంది. అందరూ కూడా ట్రేడర్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కానీ, విజయవాడ కానీ ఇలాంటి చోట్ల కూడా పెడితే అవేర్నెస్ బాగా ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మార్కెట్లో గత 15 సంవత్సరాల నుంచి కూడా పెద్దగా అవేర్నెస్ లేని రోజుల నుంచి కూడా మేము మార్కెట్లో ఉండి చాలా వరకు అడ్వైజ్ చేస్తున్నాము. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఏ ప్లాట్ఫామ్లోనే ఇవ్వలేటువంటి అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇవ్వడానికి మంచి అవకాశం ఉన్నటువంటి కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా సిప్ మోడల్లో కానీ లేకపోతే లంసమ్ అమౌంట్లో కానీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి అన్నది లాస్ట్ 4-5 years నుంచి కూడా అందరూ చూస్తున్నారు. కరోనా దగ్గర నుంచి కూడా మనకి సుమారుగా ఒక 10 crores అకౌంట్స్ పెరిగితే సుమారుగా 1 crore అకౌంట్స్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడటం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజున ఇంతమంది క్రౌడ్ మార్కెట్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేసుకోవడంలో ఉన్న మెలకువలు ఏంటి, దాంతోపాటుగా ట్రేడింగ్ చేయాలనుకుంటే దాంట్లో టెక్నిక్స్ ఏమేమి తెలుసుకోవాలి, ఏమేమి ఫాలో అవ్వాలి, ఎవరెవరిని ఫాలో అవ్వాలి అనేది ఇదివరకటి కన్నా బాగా అవేర్నెస్ పెరగడం వల్ల ఈ రోజున ఎంత హైలీ సక్సెస్ఫుల్గా ఈ మీటింగ్ జరిగింది. వారి ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అండ్ వారితో మాట్లాడి వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. సార్ సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సార్ సాల్మన్ గారు, చూశారు కదా ఈవెంట్ ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో, ఆడిటోరియం మొత్తం ఫుల్ అయిపోయింది అసలు. అండ్ ఇలాంటి ఈవెంట్స్ యొక్క నీడ్ ఎంతవరకు ఉందంటారు ఈ రోజుల్లో? అసలు ఇక్కడ నాకు నచ్చిన అంశం ఏమిటంటే చక్కగా అసలు ఎక్కడ ఎటువంటి టిప్స్ ఇవ్వాల, పలానా స్టాక్ కొనండి, పలానా దమ్మండి, ఎక్కడ కొనాలి, సెబీ రూల్స్ ప్రకారం జరుపుతున్నారు చక్కగా. ఎక్కడ కూడా మీరు ఎటువంటి టిప్స్ ఇవ్వకుండా తర్వాత ఆప్షన్స్లో సెబీ ఏదైతే మనకి డేటా ఇచ్చిందో ఎడ్యుకేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవుట్ ఆఫ్ 10 1 మెంబర్ ప్రాఫిట్ చేస్తున్నారు, 9 members లూజ్ అవుతున్నారు. ఆ యొక్క విషయం మీరు
పర్టికులర్గా మీరు మీ ప్యానల్ డిస్కషన్లో కానీ ప్రతి చోట మీరు అవేర్నెస్ ఇస్తూ ఇన్వెస్టర్స్కి ఎంత రిస్క్ ఉంటుంది ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అయితే ఎలా చేసుకోవాలి, ట్రేడింగ్ అయితే ఏంటి, ఎట్లా ఎట్లా ఉండాలి ఏంటి, చక్కగా మంచి నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విష్ణు గారు మీకు ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్కెట్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు. సో మాధవిరెడ్డి గారితో కూడా మాట్లాడి ఇవాళ ఈ యొక్క సమ్మిట్ ఏదైతే ఉందో దీనికి అటెండ్ అవ్వడం వల్ల అంటే వారు ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యారో కూడా వారి మాటల్లో తెలుసుకుందాం. మాధవిరెడ్డి గారు నమస్తే. మాధవిరెడ్డి గారు, యాజ్ అండ్ వన్ మనం రెగ్యులర్గా చూస్తున్నాము సెబీ రీటైలర్స్ గురించి చాలా మాట్లాడుతుంది. బట్ ఇలాంటి సమ్మిట్లు పెట్టి ఒక రీటైలర్స్ అందరినీ ఒక దగ్గర తీసుకొస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. దీస్ కైండ్ ఆఫ్ గ్యాదరింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దే కెన్ ఎక్స్చేంజ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఈ కొత్తగా వచ్చిన వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. ఎంత డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చినా అండి పర్సనల్ అండర్స్టాండింగ్ అండ్ పర్సనల్ టేకింగ్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ద లైక్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎక్స్పీరియన్స్ నీడ్ ఆఫ్ ఎన్ అడ్వైజర్ అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే ఎంతైనా మనం డిజిటల్లో చూసే వాళ్ళని ఇలా మనం ఇప్పుడు అంత డిజిటలైజ్ అయిపోయింది, కానీ ఇలాంటి పర్సనల్ మీటింగ్స్ అయితే ఎస్పెషల్లీ ఈ ట్రేడింగ్ ఈ ట్రేడర్స్కి అయితే చాలా అవసరం అండి. చాలా ఇన్పుట్స్ ఇచ్చారు వాళ్ళు, ఒక 20 years ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో చాలా బాగా ఇచ్చారండి. అది చాలా వాళ్ళు స్టాప్ లాస్ గురించి కానీ లేకపోతే ఇంకా రిస్క్ మేనేజ్మెంట్ గురించి కానీ చాలా చెప్పారండి. దానివల్ల ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ ఇన్పుట్స్ అనేవి చాలా అవసరం. సో సచ్ ఎ వండర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ ఈవెంట్ అండి. ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఇంకా రెగ్యులర్గా ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉండాలని కోరుకుంటున్నాం. కొంతమంది పార్టిసిపెంట్స్ కూడా నాతో ఉన్నారు, వారితో మాట్లాడి వారి ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు చెప్పగలరు? మధున్ అండి నా పేరు. వి మెట్ అంటే అందరినీ ఇండియాలో ఉండే గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజర్స్ నల్లా కూడా కలిసాం. అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి చేయకూడదు, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ ఎంతోమంది ఎక్స్పర్ట్స్ సక్సెస్ఫుల్ పీపుల్ అంతా కలిశారండి. ఎలా ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత మనకి ఒక స్టాక్ మార్కెట్ అనేది ఒకటి ఉంది, ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 1875లో స్థాపించారు. ఎన్ఎస్సి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు దే హ్యావ్ టు టేక్ ట్రైనింగ్ తీసుకుంటే దీనిలో సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ అనేది మీరు అనేది లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీబడి షుడ్ అండర్గో ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే మీరు సో దెన్ యూ కెన్ ఇన్వెస్ట్. సో ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన మరొక పార్టిసిపెంట్ కూడా మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాము. సో వారితో మాట్లాడి ఇటువంటి ఈవెంట్లో ఇటువంటి సమ్మిట్లో ట్రేడర్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది ఏంటనేది కూడా వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు చెప్పగలరు? నా పేరు కిషోర్ అండి. నేను హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి వచ్చానండి. ఇది చాలా ఉపయోగకరం అండి. మన హైదరాబాద్లో ఇటువంటి ఈవెంట్ జరగటం ఒక గొప్ప విశేషం. ఎందుకంటే కొంతమంది ట్రేడర్స్ అందరూ ఒకే చోట చేరటం వాళ్ళకి అంటే ఈ ట్రేడింగ్లో తక్కువ మంది జాయిన్ అవుతారు. అట్టా కాకుండా చాలామంది మనతో పాటు తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు అనే ఒక మంచి క్రియేషన్ అయితే క్రియేట్ చేశారు. ఎడ్యుకేషన్ ఏది స్టాక్ మార్కెట్లో ఎడ్యుకేషన్ లేక చాలామంది నష్టపోతున్నారు. ఇటువంటివి పెట్టి వాళ్ళు ఇంకా ఎడ్యుకేషన్లో బాగా తీసుకొస్తే కనుక వాళ్ళు ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మందికి ఉపాధి కల్పించవచ్చు. అది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.